वाला माँ प्रिंस बर्थडे एंड 8th बर्थडे सेलिब्रेशन। क्या बात है, किसका बर्थडे, किसके बेटे का बर्थडे, तुम्हारे बेटे का बर्थडे, उनके बेटे का बर्थडे। ఈ రోజులు పోతే మళ్ళీ రావు అండ్ ఐ రియలీ వాంట్ టు ఎంజాయ్ ఎవ్రీ సింగిల్ ఫేజ్ ఆఫ్ సెకండ్ టైం మదర్ అనమాట. టైమ్ టు రైట్ ద నోట్ ఫర్ తబస్సుమ్. మా ఇంట్లో బాయ్స్ అందరూ కొంచెం ఈ మధ్య సిగ్గుపడుతున్నారు. నేను అంటే ఎంత చెప్పినా తక్కువే. యూసుఫ్ కి మీరు చేస్తుంది ఆర్ ద వే యూ షో లవ్ అదంతా కూడా హీ కుడ్ంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ ఎనీవన్ బెటర్ దెన్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఓ ఓ No, this is the gift. This is the gift. Please, accept karo. Nahi bana. Hi guys, andarki namaskaram. Welcome to my Telugu channel, Samira Sharif Vlogs Telugu. ఇవాళ మీరు టైటిల్ థంబ్నెయిల్ చూసినట్టు ఇవాళ మా ప్రిన్స్ బర్త్డే అండ్ 8th బర్త్డే సెలబ్రేషన్. అయితే ఇన్ని సంవత్సరాలు అంటే బిఫోర్ ఐ బికేమ్ అ మదర్ ప్రతిసారి బర్త్డే అంటే మన బర్త్డే మన సెలబ్రేషన్ ఆ ఫీలింగ్ వచ్చేది. బట్ ఒక్కసారి ఆఫ్టర్ బికమింగ్ అ మదర్ నౌ ఐ నో ద ఇంపార్టెన్స్. బర్త్డే అంటే ఉట్టి పిల్లల బర్త్డే కాదు, ఇట్స్ ద డే వీ నీడ్ టు సెలబ్రేట్ ద మదర్. మదర్స్ లేకపోతే మనం ఉండము. సో నా ప్రతి బర్త్డేకి ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు మై మదర్. అలానే ఎవరి పిల్లల బర్త్డే ఉన్నా ఫస్ట్ వాళ్ళ మదర్ కి స్పెషల్ ఫీల్ చేయాలనేది నేను ఆఫ్టర్ బికమింగ్ అ మదర్ అర్థం చేసుకున్నాను. అండ్ ఇవాళ మా తబస్సుమ్కి యాజ్ అ మదర్ 8 years అవుతున్నాయి కాబట్టి ఐ వాంట్ టు గివ్ సంథింగ్ టు హర్. ఐ వాంట్ టు డూ సంథింగ్ స్పెషల్ ఫర్ హర్. చాలా అనుకున్నాను ఏదేదో చేయాలని చెప్పి, బట్ టూ మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్. ప్లస్ నాకు ఒక రేంజ్ లో పోస్ట్ పార్టమ్ ఇస్ హిట్టింగ్ మీ హార్డ్. దాని గురించి నేను సెపరేట్ గా వేరే వీడియోలో మాట్లాడతాను. అలా ముట్టుకుంటే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఇన్ఫాక్ట్ కామెంట్స్ లో కూడా చాలా మంది కామెంట్ చేసి అడిగారు ఊరికి ఏడుస్తుంది ఏంటి ఏమే అని చెప్పి. ఆ కామెంట్ చదివినా ఏడుపు వస్తుంది. అలా ఉంది నా సిచ్యువేషన్. అయితే తబస్సుమ్కి ఏంటి, ఎలా, వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ, హౌ ఆర్ వి గోయింగ్ టు మేక్ అ ఫీల్ స్పెషల్, అదంతా కూడా ఫ్యూచర్ అంటే ఇంకా రెస్ట్ ఆఫ్ ద వీడియోలో చూస్తారు. ఇప్పుడు మా ఆమెర్కి ఆకలిస్తుంది కాబట్టి ఐ నీడ్ టు గో నర్స్ హెమ్. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ మార్చుకోవాలి బికాస్ అస్సలు కంఫర్ట్ లేదు నర్స్ చేయడానికి. ఇలా ఫ్రంట్ హుక్స్ ఉంటాయి కదా, ఇది కంఫర్టబుల్ ఉంటుందని అనుకున్నాను. బట్ ఇలాస్టిక్ బటన్ అనమాట, ఇలా ఇది ఉంది కదా, సో ఇది ఇలాస్టిక్ తో వచ్చింది. సో ప్రతిసారి ఒక్కొక్క బటన్ ఇలాస్టిక్ తో ఓపెన్ చేయడం ఇస్ అ టాస్క్. సో కంఫర్టబుల్ గా నర్స్ చేసి ఆ తర్వాత కలుద్దాం. And also మా మమ్మీ వాళ్ళు వచ్చారు. Assalamu alaikum. The camera is on bro. ओफो, क्या बात है, किसका बर्थडे, किसके बेटे का बर्थडे, तुम्हारे बेटे का बर्थडे, उनके बेटे का बर्थडे. लुकिंग वेरी प्रिटी. सही में बहुत अच्छे दिख रहे, दोनों भी अच्छे दिख रहे. మా తబస్సుమ్ పిల్లలకి ఇది ఇచ్చింది అనమాట as soon as they entered the home. గైజ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ ఎంత లవ్ ఇస్తున్నారు. అంటే ఒకటి రెండు కామెంట్స్కి నేను హర్ట్ అవుతుంటే ఎంతో మంది నాకు సపోర్ట్గా మాట్లాడారు. నిజంగా ఐ హ్యావ్ నో ఆఫెన్స్ విత్ హిస్ స్కిన్ టోన్. హిస్ యూనిక్, హిస్ స్పెషల్, హిస్ మై బేబీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. కాకపోతే చెప్పాను కదా, ఇప్పుడున్న పోస్ట్ పార్టమ్ సిచ్యువేషన్ లో టచ్ చేస్తే ఏడ్ చేస్తాను, అలా ఉందన్నమాట నా పరిస్థితి. చెప్తాను హౌ దిస్ పోస్ట్ పార్టమ్ ఇస్ హిట్టింగ్ మీ అనేది. ఇంకోటి, పొద్దునే మేము లేచిన తర్వాత ఫస్ట్ లేచిన వెంటనే ఎవ్రీడే అర్హాన్ కి ఫస్ట్ ఫ్రెష్ అప్ చేపిస్తాను. అండ్ అర్హాన్ స్కూల్ కి వెళ్ళాక తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా సెటిల్ అయ్యాక ఆమెర్ కి ఫ్రెష్ అప్ చేపిస్తాను. బట్ ఇవాళ బికాస్ వీ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ నో స్కూల్ కాబట్టి అర్హాన్ ని ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఆమెర్ కి ఫ్రెష్ అప్ చేపించాను. అండ్ ఆమెర్ కి ఫ్రెష్ అప్ చేసినప్పుడు అర్హాన్ క్యూట్ గా ఆమెర్ కి మసాజ్ చేస్తుండే అనమాట. నేను కొంచెం అది రికార్డ్ చేశాను, మీరు చూడండి ఎంత అడారబుల్ గా ఉండే. అంటే ఐ రియలీ విష్ ఇఫ్ ఐ కుడ్ క్యాప్చర్ సచ్ మూమెంట్స్. ఇంకా చాలా చాలా మూమెంట్స్ క్యాప్చర్ చేయాలని చాలా ఉంది. ఎంతవరకు కుదురుతుందో తెలీదు, బట్ కుదిరినన్ని మెమరీస్ క్యాప్చర్ చేయాలి బికాస్ ఈ రోజులు పోతే మళ్ళీ రావు. అండ్ ఐ రియలీ వాంట్ టు ఎంజాయ్ ఎవ్రీ సింగిల్ ఫేజ్ ఆఫ్ సెకండ్ టైం మదర్ అనమాట. ఇంకా ఆ తర్వాత బయలుదేరి ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత తబస్సుమ్ పిల్లలకి అయాన్ కి అర్హాన్ కి వీళ్ళకి గిఫ్ట్స్ అదంతా ఇచ్చింది అనమాట. बड़े हो गए जी आप, थोड़े दिन में बड़े हो गए. बच्चे कैसे थे मेरे बगे, पप्पू पप्पू बोल के आ जाना. ओके ओके, हाँ ऐसे आ जाना, आ जाना.
for you, Arhan. Open करेंगे. I love that. వాళ్ళు ప్రిపరేషన్ ఎలా ఉంది, ఎలా సెలబ్రేషన్స్ అవుతుంది అదంతా కూడా మీరు తబస్సుమ్ ఛానల్లో, మా అత్తగారి ఛానల్లో చూస్తారు. మిస్ అవ్వకండి. బట్ నేను ఏంటంటే హౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ తబస్సుమ్ ఫీల్ స్పెషల్ ఒక చిన్న నోట్ రాసి ఏదైనా తన కోసం కొందాము అనుకున్నాను. బట్ అల్హమ్దుల్లా తన దగ్గర తనకి ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయి. ప్రాబబ్లీ విత్ లవ్ ఏమైనా నాకు తోచినంత ఇప్పుడు నేను ఎఫర్ట్ చేయగలిగినంత డబ్బులు తనకిస్తే తనకు నచ్చింది తను కొంటుంది, లేదా తన సేవింగ్స్ లో చేర్చుకుంటుంది అన్న ఒక హోప్ తోనే. బికాజ్ అంటే డబ్బులు ఇచ్చి ఏమైనా అంటే డిఫరెన్స్ చేయాలని కాదు, ప్రతిసారి ఏదో ఒకటి చేయాలి ఏమైనా స్పెషల్. లైక్ వ్యాలంటైన్స్ డేకి నాకు తెలుసు తను చీర కావాలి అని చెప్పి, ఇప్పుడు తను అలా ఏం ఎక్స్ప్రెస్ చేయలేదు కాబట్టి వాట్ ఐ థాట్ మేబీ లెట్ హర్ ఫీల్ స్పెషల్. తనకి ఏం కావాలంటే తను కొనుక్కుంటుంది. ఒక డేట్ జస్ట్ తన షాపింగ్ ఒక డేట్ వెళ్తే బాగుంటుందని అలా అనమాట. ఒక హార్ట్ ఫెల్ట్ నోట్ రాద్దాము. ఇప్పుడైతే ఆమెకి నర్స్ చేస్తున్నాను. అండ్ తను నర్సింగ్ అయిపోయిన తర్వాత మా క్యూటీకి తను పడుకున్నాక కూర్చొని రాయాలి. అండ్ బర్త్డే సెలబ్రేషన్ అంతా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందరితో కుదిరినంత వరకు ట్రై చేస్తా, మాట్లాడిస్తా. దాహం ఇస్తుంది బికాస్ పాలు పట్టిస్తున్నాను కాబట్టి. మళ్ళీ కలుస్తా. Time to write the note for Tabassum. రాసేసి అయిపోయింది. చరా, ఇది నేను యాక్చువల్లీ లవ్ లెటర్స్ అని ఒక బుక్ ఉంటుంది అనమాట. ఇది తీసుకున్నాను. ఎప్పుడైనా సరే ఇలాంటి లెటర్స్ రాయాలంటే దిస్ ఆల్వేస్ కమ్స్ హ్యాండీ. సో బేసిక్గా దీనిలో మనం మన నోట్ రాసేసి ఇలా పెట్టేసి ద ఓజీ స్టైల్ నాకేసి సారీ తబస్సు ఇలా నొక్కేస్తే స్టిక్ అయిపోద్ది అనమాట. అలాగా ఇక్కడ మనం ఒక స్పెషల్ నోట్ రాద్దాము ఫర్ తబస్సు. అయితే నా దగ్గర ఇలాంటి లిఫాఫాస్ లేవు, తబస్సుమ్ దగ్గరే ఉంటాయి. బట్ ఇప్పుడు నేను తన దగ్గర వెళ్ళి అడగలేను లిఫాఫా ఇమ్మని, తనకు అర్థమైపోద్ది అనమాట. సో తను అర్హాన్ అండ్ ఆమిర్కి ఈద్ రోజు ఇలా గిఫ్ట్ ఇచ్చిందనమాట. ఆమిర్ తమిళ్లో ఉన్నప్పుడు టు అర్హాన్ అండ్ బేబీ ఫ్రమ్ ప్రిన్స్ అని చెప్పి. సో మనం ఇదే వాడబోతున్నాము. అండ్ ఇది మళ్ళీ అడిగి తీసుకుంటాను. నాకు నార్మల్గా ఐ లైక్ టు కీప్ ఇట్ యాజ్ అ మెమరీ అనమాట. సో అందుకే అలా పెట్టుకున్నాను. తనకు చెప్తా లిఫాఫా నాది, నాకు ఇచ్చేయాలని చెప్పి. సో ఇందులో తనకి నేను ఇవ్వాలనుకున్న గిఫ్ట్ పెట్టేసి తను ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలియదు. బికాస్ నేను నార్మల్గా తనకి ఎప్పుడైనా సరే మెటీరియలిస్టిక్ అంటే గిఫ్టే ఇస్తాను. ఫస్ట్ టైం ఇలా క్యాష్ ఇస్తున్నాను బికాస్ నాకు ఫస్ట్ అయితే 2 పిల్లలు. ఐ డోంట్ నో వాట్ టు బై, హౌ టు బై, వెన్ టు గో, వేర్ టు గో, అందుకే ఇలా అనమాట. సో మన స్పెషల్ మూమెంట్ ఇస్ రెడీ. ఇక డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాలి. లెట్స్ గో. Ya mama, mira baca, mira baca, mira baca, apa terus? Mira baca, mira baca, mira baca. Ya mama, mira baca. Assalamualaikum Yusuf. Waalaikumsalam. Happy birthday. Thank you. Happy 8 years to you. Thank you. May Allah bless you. We're all super proud of you, of how you're growing up. We don't tell you every day, but we're actually very, very proud of you. Okay, my audience came to Jeptawa in 8 years special. You want to say something to the audience? You can ask them to subscribe to my channel, bro. Subscribe to Mommy's channel. Thank you. And you're looking very smart. Thank you.
మా ఇంట్లో బాయ్స్ అందరూ కొంచెం ఈ మధ్య సిగ్గుపడుతున్నారు, కెమెరా ముందు రావట్లేదు, మాట్లాడలేదు. చూడండి, అదర్వైజ్ మా యూసుఫ్ ఇలా కాదు, మీరు మోసపోకండి, హీస్ వెరీ యాక్టివ్. నా ఫ్రెండ్స్ ఇట్స్ జస్ట్ దట్ కొంచెం కెమెరా షై. అండ్ ఆల్సో బయట వాళ్ళ ఫ్రెండ్స్ వెయిటింగ్, అయాన్ అండ్ అర్హాన్ గో. సో వాళ్ళందరూ వెయిటింగ్ కాబట్టి మా వాడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని. చలో మనం కూడా వెళ్దాం. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. హ్యాపీ 8 years టు యూ యాజ్ అ మదర్. థ్యాంక్ యూ. ఈ 8 years లో నువ్వు చాలా చూసావు, చాలా హైస్ లోస్. అండ్ మా ఫ్రెండ్స్ పెరుగుతున్న కొద్దీ మా తబస్సుకి కూడా ఛాలెంజెస్ అలా అలా పెరుగుతూ వస్తున్నాయి. అండ్ నెట్ఫ్లిక్స్ లోన అడాల్సన్ కామ్గా ఉండకుండా ఏదో చూసి ఇంకా ఎక్కువ టెన్షన్ పడిపోయి దాని గురించి నాకు చెప్పి అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది మా తబస్సు. నేను ఎక్కువ చూపించాను, ఎక్స్ప్రెస్ చేయను వెన్ ఇట్ కమ్స్ యాజ్ అ మదర్, కానీ చాలా ఉంటది నాకు. సో నువ్వు ఏం చేస్తున్నా, ఇలా చేస్తున్నా, యూర్ డూయింగ్ యువర్ బెస్ట్ అండ్ యూఆర్ ద బెస్ట్ మదర్ దట్ మీరు అందరూ ఉన్నారు కదా, ఆబ్వియస్లీ బెస్ట్ చేస్తాను. యూసుఫ్ కి నీకన్నా మంచిగా ఎవరు చూసుకోలేరు. యూఆర్ ద బెస్ట్ దట్ హీ కుడ్ హ్యావ్ ఎవర్ గాట్. నేను ఇంత చేశాను, వీళ్ళందరూ కలిసి చాలా చేశారు యూసుఫ్. సో దట్స్ ద బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. And congratulations once again. Happy 8 years to you. Thank you. మీకు కూడా as mommy. Thank you. నేను as mommy నాకు 7 years అయ్యాయి. 7 కూడా కాదు చెప్పాలంటే ఇంకా 6 years అయ్యాయి 2019 నుంచి కదా. అవును, as mommy. But you as a mother 8 years successful గా alhamdulillah. Many more years to go. Thank you, inshallah. Yusuf bhai, when is the party bro? Tomorrow. Bro, it's your birthday bro. How don't you know about it? I'm going to do something in the birthday which is not there. Oh. He's going to do something in the birthday which is not telling. Assalamu alaikum. Walaikum assalam. Happy 8 years to you. As a grandmother. As a grandmother. Thank you. Thank you so much. మీరు చాలా మందిని చూసారంటే you took care of is what I mean. చాలా మందిని చూసారు, చాలా మందిని పెద్దగా చేశారు. మీ పిల్లలతో పాటు చాలా మందిని చేశారు. బట్ వాట్ యూసుఫ్ మీన్స్ టు యూ ఈస్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ వెరీ స్పెషల్. నేను అంటే ఎంత చెప్పినా తక్కువే. యూసుఫ్కి మీరు చేస్తుంది ఆర్ ద వే యూ షో లవ్ అదంతా కూడా హీ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఎనీవన్ బెటర్ దెన్ యూ. మా ఆమె పుట్టినప్పుడు ఎంత స్ట్రగుల్ అయి పుట్టాడో దట్ ఈస్ నథింగ్. మా యూసుఫ్ స్ట్రగుల్ అయింది కానీ, మా తబస్సుమ్ స్ట్రగుల్ అయింది కానీ, అది మీరు దగ్గరుండి మీరు మాత్రమే సోలోగా ఉండి చూసుకొని బయట కూర్చొని స్ట్రగుల్ అయింది. అదంతా అంటే మూవీస్ లోనే చూస్తాం ఇలాంటివి, ఫుట్ పాత్ మీద కూర్చోడం ఆర్ బెంచ్ పైన బయట కూర్చోడం. అది మీరు ఉండి చేసి సక్సెస్ఫుల్ గా మా ప్రిన్స్ ని ఇంత పెద్దగా చేశారు. 8 years. Yes, alhamdulillah. So thank you so much for raising him into such a beautiful boy. Meer lendi probably this wouldn't have been easy for him or for Tabassum. By God's grace వాడు అందరి సపోర్ట్ ఉంది వాడికి. సో ఆ అందరి సపోర్ట్ వల్లే నేను కూడా చేయగలిగాను. అదర్వైజ్ నేను సింగిల్ హ్యాండెడ్గా హ్యాండిల్ చేయగలనా లేదా నాకు అది సెకండరీ. బట్ అందరూ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ ధైర్యం ఎక్కువ నాకు. ఎస్ ఐ కెన్ డూ, ఐ కెన్ సీ అనేసి. అండ్ అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో అయిన తర్వాత ఎస్ నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయింది ఏంటంటే ఎస్ ఎంతో మంది పిల్లల్ని నేను చూసుకున్నాను. నా కూతురు పెట్టిన అబ్బాయి కదా నా దగ్గరికి వచ్చాడు, నేను పెంచాలని వచ్చాడేమో, మా దేవుడు నా ఇంటికి వచ్చాడేమో అని ఎప్పుడు భావిస్తాను వాడి విషయంలో. అండ్ వాడికి ఒక తండ్రిగా నేను, ఒక తల్లిగా నేను, ఒక గ్రాండ్ మదర్గా, ఒక ఫ్రెండ్గా, ఒక గార్డియన్గా ఎప్పుడు వాడికి ఉండాలని నేను కోరుకుంటా. దానికైనా దేవుడు నన్ను మంచి హెల్తీగా ఉండాలి. కొన్ని రోజులు వాడు సెటిల్ అయ్యారు అంటే వాళ్ళు ఎదిగి ఏదో చేస్తారు, ఏదో అయిపోతాయి పిల్లలు ఇప్పుడు చూస్తే అని కాదు. కానీ ఒక సర్టన్ స్టేజ్ వరకు మన బాధ్యత మనం నెరవేర్చాలి. దాని తర్వాత ఇంకా ఫ్రీడమ్ వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు అంతే. సో కంగ్రాచులేషన్స్, హ్యాపీ 8 years. Oh my goodness! क्या बेबी? फोटो के बाद ही चाहता केक. ఓకే, ఇంకా ఇప్పుడు కేక్ బర్త్డే సెలబ్రేషన్ కాబట్టి పిల్లలందరూ ఫుల్ హడావిడి, మాకంటే అస్సలు ఆగట్లేదు. మళ్ళీ మాట్లాడదాం. ఆ కెమెరాకో ఈ కెమెరాకో ఏదో ఒక కెమెరాకి క్యా హో గయా బేబీ? కహా హై? ఓ కేక్ ఆ గయా. ఈ అమీబీ కేక్ మా అర్హాన్ కి, ఇది మిగతా వాళ్ళకి. ఓకే
ఎలా ఉంది చూసిన వెంటనే? ప్లే స్టేషన్ చూసిన వెంటనే టెన్షన్ మొదలైందా? ఫుల్ టెన్షన్ మొదలైందా? వీళ్ళందరూ ఇక్కడ ప్లే స్టేషన్ చూసి పిచ్చెక్కుతుంటే మా అర్హాన్ వెనిలా కేక్ చూసి బిస్మిల్లా హ్యాపీ బర్త్డే అర్హాన్, హ్యాపీ బర్త్డే అర్హాన్. ఎవ్వడ ఏమైపోయినా నాకు సంబంధం లేదు, నేను నాకు కేక్ అంతే. సేమ్ దాది తిండి విషయంలో ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, నాదే తినేస్తా. యమ్మీ రాజే. I want in real. Inshallah. I'll just play on Saturday, Sunday. No, after 3rd class. Okay, 4th May, I'm sure. Okay, done. Say thank you. Thanks. You should get all reds in 3rd, then 4th you'll get this gift. Okay. ఇలాంటి నాన్నమ్మ నాకు కూడా కావాలి. మరి మీకు గుర్తుందో లేదో, నాకు కార్నివల్ కావాలి. గుర్తుందా? 3rd class అయిపోయింది, 4th కూడా అయిపోయింది. లేదు కానీ నా దగ్గరకు వస్తే మాత్రం డెఫినెట్ గా నేను అన్ని చేస్తా. స్వీటెస్ట్ నా దగ్గర ఉండాలి అంతే. చలో हो गया कब Happy birthday to you, happy birthday to you, happy birthday dear Yusuf, happy birthday to you. May God bless you. Give to mama, give to Sal papa, give to mama. ఇంత అల్లంలో కూడా ఎంత క్యూట్ గా పడుకున్నాడు మా వాడు. బోలో लो पकड़ो आप दो. Oh my God! कितने गिफ्ट also! Happy birthday! Happy birthday! अभी देख को पलक के तो जान. ऐसा पलटो. Happy birthday! मोर Yusuf! Thank you! Wow! Wow! happy 8 years to you. Oh! पढ़ो जी पहले. लगभग खाली पढ़ो. Yes, for many more years filled with love, laughter, and unforgettable memories. Love, Samita. Very good at packing, and I'm very good at unpacking. Dear Tabassum, today marks 8 years since you were blessed with your little bundle of joy, Yusuf. Tabassum. 8 years of unconditional love, countless sacrifices, and unwavering strength. I know this journey hasn't been easy. Every year has brought its share of questions from society and sometimes
even from within yourself. Yet through it all you stood tall and strong, proving that a mother, love and determination can conquer anything. The way you are raising Yusuf with so much care, dignity and grace is truly commendable. He's growing into a wonderful boy, and that's a reflection of the incredible mother you are. Today I don't just congratulate you for 8 years of motherhood, I celebrate you for your silence, your courage and the beautiful bond you share with Yusuf. You inspire more than you know. Happy 8 years, love, Samira. Thank you. Congratulations. Thank you. Happy 8 years to you. We are very proud of you, of what you are. It's the day to celebrate Tabassum than celebrating Yusuf. We are very, very proud of you for how far you have come. Congratulations once again. Thank you. A small gift from my side. Sorry, मेरे पास लिफाफा नहीं है तो ये प्रिंसेस लिफाफा वापस कर दो. A small token of love. This was No, this is the gift. This is the gift. Please, Gift को नहीं accept करो, नहीं You बोलो. have to accept. Hello. लिफाफा मेरे को प्लीज वापस कर दो. Because लिफाफा आपके पास ही रहता. मैं के पूछी आज तक डब्बे सुनी थी अब लिफाफा. అంటే నా దగ్గర లిఫాఫా లేదు. నేను అడిగితే తవసం అర్థమైపోద్ది. New age moms ఇప్పుడు లిఫాఫాలు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. తను నాకు ఇచ్చిన లిఫాఫాని నేను తనకి ఇచ్చి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి. లిఫాఫా అంటే ఎన్వెలప్. Congratulations. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. ఎందుకు ఇలా చేశారు? Call of Duty! Mama phone Call of Duty! Dada! Now you want to go to play zone? Nah. చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. ఎస్ దేనిపైన? బుక్స్ గురించి. పిఎస్ వద్దంటే మీ ఆయన కొనిచ్చాడు కదా, దాని గురించి కొంచెం షాక్ అయ్యేలా కూర్చొని ఉన్నా. ఇవన్నీ ఇప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేయాలని ఒక టెన్షన్. సో ఆ కాలంలో లేవు ఇవన్నీ. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ, అంటే నిజంగా యూస్ఫుల్ థింగ్స్ కాకుండా ఎమోషనల్గా పేరెంట్స్ని మైండ్ గేమ్తో అట్రాక్ట్ చేయడానికి బిజినెస్ స్ట్రాటజీస్ అనమాట ఇవన్నీ. అంటే పిల్లల మీద రుద్దుతున్నారు లిటరల్లీ. పేరెంట్స్ కూడా ఓ మా అబ్బాయి దగ్గర ఇది ఉంటేనే వాడు బాగా చదువుతాడేమో, ఇది నెసెసిటీ ఏమో, అవును ఇది ఇంపార్టెంట్ ఏమో అని మనం కొనిస్తూ ఉంటాం. బుక్స్ కానీ టాయ్స్ కానీ, అంటే ఫుడ్ విషయంలో కానీ హెల్దీ అనేసి, ఆర్గానిక్ అనేసి, రకరకాలుగా ఇంకా అన్ని రకాలుగా ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేసి ఒక బిజినెస్ స్ట్రాటజీ ఇదంతా అనమాట. మా టైంలో అవన్నీ లేవు. మేమే వెళ్ళే వాళ్ళం బుక్స్ తీసుకొని చక్కగా టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే మాకున్న నాలెడ్జ్ ఇప్పటికి సరిపోతుంది మాకు అనిపించేది. ఇప్పుడేంటో వెల్కమ్ టు ది ఏఐ వరల్డ్. ఎస్ ఏఐ వరల్డ్. దీని అన్నిట్లో హైలైట్ ఏం తెలుసా? ఈ సెటప్ మా తబస్సుం రూమ్ లో. తబస్సు వెళ్ళి చూసిన వెంటనే ఏంటి లెజ్ పైన ఎంత సెటప్ ఉంటుందా? ఫస్ట్ అయితే ఆ టీవీ లెజ్ పైన వాడి టాయ్స్ అవి పెట్టేస్తాడు. ఇప్పుడు ఆ సెటప్ మొత్తం ఆ టీవీ లెజ్ లో. తబస్సుం రూమ్ తక్కువ, రూమ్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, బయలుదేరుతున్నాము. నన్ను మిస్ అవుతున్నారా? నిజంగా నన్ను మిస్ అవుతున్నారా? పిల్లల్ని మిస్ అవుతున్నారా? నిజం చెప్పాలంటే పిల్లల్ని మిస్ అవుతున్నా. ఇంత కూడా నన్ను మిస్ అవ్వట్లేదా? అవుతాను. పొద్దున్న సాగు దగ్గరికి సమీరాకి అయ్యో పాలు, అయ్యో కాఫీ, ఇటు వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి, ఇలాంటి రకం స్ట్రైక్ అవుతూ ఉంటాయి. మళ్ళీ తనలేదు కదా అనుకుంటూ ఉంటా. పిల్లలు ఎక్కువ మిస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ రొటీన్, వాళ్ళ హడావుడి, ఇల్లంతా సందడి. ఇల్లు ఇప్పుడు వైట్ అయిపోయింది. వాడు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా వైట్ అయిపోతుంది. సో ఆమె మిస్ అవుతున్నాను అనమాట. సో తొందరగా వచ్చేయండి. ఇన్షాల్లా. వెయిటింగ్. ఇన్షాల్లా
వచ్చేస్తాము. చాలా రోజుల తర్వాత వెళ్ళాను కాబట్టి ఇంకొన్ని రోజులు అలా ఇన్షాల్లా ఉండి వచ్చేస్తాం ఇన్షాల్లా. ఓకే, థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీరందరూ చెప్పండి మా అత్తగారికి, పాపం అసలు చూసుకోవట్లేదు. చూడండి పాపం ఎలా అయిపోయారు. నా పైన బెంగ పెట్టుకున్నారు, చెప్పట్లేదు కానీ చాలా బెంగ పెట్టేస్తున్నారు. అయ్యో కోడలు పిల్ల లేదు, కోడలు పిల్ల లేదు. ఇప్పుడు వీడియోలో అవును సమీరా నేను నిన్ను మిస్ అవుతున్నానని చెప్తే అక్కడ అందరి దిష్టి తగిలిపోద్దేమో అని చెప్పి అలా ఐ నో అబౌట్ యూ అంతే మన వాళ్ళే. వీళ్ళ ముందు మనం చెప్పచ్చు, పర్లేదు, దిష్టి పెట్టరు. ఓకే, వాళ్ళు పెట్టారు పాపం. మనం ఎప్పుడు ఇలాగే కలిసి మంచి కోరుకుంటాం ఇన్షాల్లా. ఓకే, సో ఇంకా ఈ వీడియోని ఎక్కువ లాగకుండా ఇంకా బర్త్డే కాంటెంట్ మతగారి ఛానల్లో, తబస్సుమ్ ఛానల్లో, అందరి ఛానల్స్ లో ఉంటుంది. సో తప్పకుండా చూడండి. అన్ని వీడియోస్ కాదు, అన్ని ఛానల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.